నమస్తే అండి, నా పేరు సురేష్. ఈ ఊర్లలో ఉన్న కోతులు రైతులను కానీ ప్రజలను కానీ చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ పంట పొలాలను కానీ ఇళ్లలో ఉండి ప్రజలను కానీ చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. ఇవి తిరిగి మళ్ళా అడవులకి వెళ్ళాలి అంటే అడవులలో ఎట్లాగైతే ప్రభుత్వాలు మొక్కలు నాటుతున్నాయి, ఆ మొక్కలు ఏదో ఫ్రూట్స్ సంబంధించినవి సీతాఫలాలు కానీ జామ మొక్కలు కానీ మిగతా పండ్ల మొక్కలు నాటడం వల్ల కోతులు అక్కడే ఉండి ఈ ఊర్లలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే దానికి ఫుడ్ లేక, తినడానికి ఏమి లేక ఈ గ్రామాలకు వలస వచ్చడం మొదలుపెట్టాయి. అలాంటి రావద్దు అనుకుంటే ఎట్లాగో ప్రభుత్వాలు మొక్కలు నాటడం మొదలు పెడుతున్నాయి. కాబట్టికే అదేదో పండ్ల మొక్కలు కొన్ని నాటిపెట్టడం వల్ల రైతులకు కానీ ప్రజలకు కానీ ఏ ఇబ్బందులు ఉండవు. కోతులు కూడా అడవులనే ఉంటాయని నా యొక్క ఆలోచన. దీన్ని ఏమైనా ఆలోచించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాలను ఆలోచించి ఉన్న అడవులలో ఇప్పటికైనా ఏవైతే మొక్కలు పెట్టాలనుకుంటారో ఇప్పటికైనా పండ్ల మొక్కలను పెట్టడం వల్ల ఇటు దారిమటి వెళ్ళే ప్రజలకు, అడవిలో ఉండే జీవరాశులకి మంచిగా ప్రయోజనకరంగా ఉంటుందని నా యొక్క ఆలోచన.